హాయ్ ఫ్రెండ్స్, చూసారా పాపడాలు ఎట్లా చక్కగా మనకు చినిగిపోయినాయో? ఇవి ఎట్లా చేసుకున్నావో చూద్దాం రండి. ఈ పాపడాలు అయితే సమ్మర్ స్పెషల్గా అండి. సమ్మర్లో మనం చేసుకునేది ఏంటిది, వడియాలు పెట్టుకోవడం, పచ్చళ్ళు పెట్టుకోవడం, చింతపండు, కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవడం కదా. అలాగే నేనైతే ఈరోజు సాబ్దానా వరిపిండితోనైతే వడియాలు అనేది పెట్టుకున్నా. అది ఎట్లా పెట్టుకున్నావో చూద్దాం రండి. ఒక గ్లాసు సాబ్దానా అంటే మనం ఏదన్నా పెద్ద గ్లాస్తో తీసుకుంటే దానిలో పావు మందం 4 భాగాలలో ఒక భాగంలో మనము సగ్గుబియ్యాన్ని అయితే సాబ్దానాన్ని అయితే పోసి నానబెట్టుకోవాలి. ఇది ఒక నైట్ అంతా నానితే మనకు చాలా చక్కగా నానిపోతే తొందరగా కూడా ఉడుతాయి. ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని తెల్లవారి మనకు ఆవులో వాటర్ మొత్తం వెనికిపోతుంది. అయితే దీనికి గాను నేను ఒక గ్లాసు సాబ్దానా తీసుకున్నాను కదా, దాంతో 4 గ్లాసుల పిండి అయితే తీసుకున్నా. ఆ 4 గ్లాసుల పిండికి అంటే ఈ లోట ఒక తపాలా అయిందండి. ఈ తపాలకు మనం ఒక తపాలకు 8 నీళ్ళు తీసుకోవాలి. 8 నీళ్ళు తీసుకోవాలనుకుంటే దీనికి మనము 2 పిండిలో కలుపుకోవాలి, 4 ఎసరు పెట్టుకోవాలి. అయితే దీన్ని మాత్రం ఒక 5 నిమిషాల పాటు దీన్ని చక్కగా నీళ్ళు పోసుకొని ఒక్క ఉండ లేకుండా, పలుకు కూడా లేకుండా పలసగా దీన్ని మొత్తం పిండి నీళ్ళలో కలిసిపోయేంతలాగా కలుపుకోవాలి. దీనికి మంచిగా కొంచెం కూడా ఉండలు అనేది ఉండకూడదు, కట్టకూడదు. ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకొని మనం దేంతోనైతే ఇప్పుడు పిండిలో నీళ్ళు పోసుకున్నామో దాంతోనే ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. ఎందుకంటే అది సిమ్ములో పెట్టుకుని లేట్గా ఉడికించుకోవాలి. అడగంటకుండా ఉండాలంటే మనం ఒక కలుపుకుంటూ ఉంచుకోవాలి. అయితే మిగతా 6 నీళ్ళు అయితే గిన్నెలో పోసుకొని మనము ఇసరు అనేది పెట్టి ఉంచుకోవాలి. 6 అయితే పోసుకోవాలి. చూడండి, పక్కా కొలతతో చేసుకుంటేనే చాలా చక్కగా వస్తుంది, లేకపోతే అది ఉడకదండి. అయితే మెత్తగానన్నా గట్టిగానన్నా అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం పక్క కొలతలతోని కరెక్ట్గా పోసుకోవాలి. నేనైతే 6 లోటాల నీళ్ళు అయితే పోసుకొని దీనికి మూత అనేది వేసుకోవాలి. మూత వేసుకుంటే మనకు తొందరగా ఎసరు అనేది వస్తుంది, మసులుతుంది. దీనికి కొంచెం మనం లైట్గా ఉప్పును వేసుకోవాలి. నేను ఉప్పు ఏది మిస్ అయింది. ఇప్పుడు సాబ్దానా మనం నానబెట్టుకున్న సాబ్దానా ఉంది కదా, దాంట్లో నీళ్ళు అయితే దానికి అక్కడికక్కడికి ఎనిగిపోయాయి. నీళ్ళు మసలినాక మనం ఈ సాబ్దానా సగ్గు బియ్యాన్ని ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా అక్కడికక్కడికి వాటర్ అయితే దానికి సరిపోయింది. ఈ నీళ్ళలో ఇవైతే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకు ఇది తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే నైట్ అంతా నాని ఉన్నాయి కనుక మనకు తొందరగానే ఈ సగ్గు బియ్యం అనేది ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే ఉడుకుతుంది. చూడండి, ఇది కొంచెం లేట్ ప్రాసెస్సే కానీ కాకపోతే మనకు సమ్మర్లో ఒక రోజు కష్టపడితే సంవత్సరం అంతా మనము నిల్వ ఉంచుకునే వడియాలు అయితే మనకు రెడీ అయిపోతాయి, అప్పడాలు. చూడండి, సగ్గు బియ్యం అయితే తొందరగా ఉడికిపోతున్నాయి. దీన్ని మనం ఒక 2 సార్లు మంచిగా కలుపుకోవాలి. చేతితోని ముట్టి చూస్తే మనకు ఉడికిందా ఉడకలేదా అనేది తెలుస్తుంది. మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుంటే ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అలాగే ఉడకనియాలి. ఉడికిన తర్వాత మనము 2-3 సార్లు మనకు ఉడికిందా లేదా చూడడానికి టెస్ట్ చేసుకోవాలి, తప్పది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. అంతలోపు దీనిలోకి నేనైతే ఏమి వేయలేదు, ఓన్లీ ఉప్పును జీలకర్ర మాత్రమే వేసిన. దీనిలో కొంచెం మంది పచ్చిమిర్చిను అల్లం పీసులు కూడా వేసుకుంటారు. అది నేను నెక్స్ట్ ఓన్లీ సాబ్దానాతో చేస్తా, దానిలో ఉంది. ఆ వీడియో నేను పెడతా తర్వాత. అయితే ఏసరు మసలిన తర్వాత ఈ సాబ్దానా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి నీళ్ళు ఉన్నాయి కదా, ఈ పిండిని అయితే ఒక చేతితో పోసుకుంటూ ఒక చేతితో కలుపుకోవాలి. ఎందుకంటే మనం పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలంటే అట్లా పోసుకోవాలి. లేకపోతే ఇంకొకరు ఎవరైనా పోసే వాళ్ళు ఉంటే ఒకరి సహాయంతో మనమైతే పోసుకోవచ్చు. అడుక్కు కొంచెం గట్టిగా ఉంటుంది కనుక మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే దీన్ని పోసుకోవాలి. స్లోగా పోసుకోవాలి, అంత ఒక్కసారి కూడా పోయొద్దు. పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు ఒక 10 నుంచి 15 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఈ పిండి అనేది ఉడకాలి. ఉడకకపోతే మనకు అప్పడం అనేది పగిలిపోతుంది, చక్కగా రాదు. నేను కూడా ఫస్ట్ టైమే చేసిన కానీ పర్వాలేదు, మంచిగానే వచ్చినాయి. మరీ చెడిపోకుండా అయితే వచ్చినాయి. నేను ఫస్ట్ టైం చేసిన కానీ నాకైతే సంతోషం అనిపించింది. కానీ కరకరలాడుతూ మంచి టేస్ట్తో చాలా బాగున్నాయి. ఈ పిండిని మనము మంట ఎక్కువగా లేకుండా సిమ్ములో మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఊరికే కొంచెం కలయబెట్టాలి. దీంతో కొంచెం టైంతో కూడుకున్న పనే, కానీ చేసుకోక తప్పదు కదా. మనం షాప్లో కొనుకొచ్చుకోవాలనుకుంటే పైసలు వేస్ట్. మనం ఇక్కడ ఓన్లీ వరిపిండి ఒక గ్లాస్ సాబ్దానా బియ్యంతోనైతే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండే అప్పడాలు అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే పిండి అనేది దగ్గర పడుతుంది. మనకు జిగుటుగా వచ్చిన తర్వాత కొంచెం మనకు స్పూన్తో పెట్టుకుంటే ఎట్లా మనం అప్పడం స్పూన్తో ఇట్లా రౌండ్గా తిప్పితే ఎట్లా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనము ఉంచుకోవాలి. కొంచెం దగ్గర పడ్డ తర్వాత నేనైతే కొంచెం ఉప్పు
జీలకర్ర అనేది అయితే వేసిన ఇట్లా, ఎందుకంటే తప్పదు, గట్టిగా పట్టుకొని అయితే కలుపుకోవాలి, అడుగంటుతుంది. ఆల్రెడీ నాకు కొంచెం గిన్నె మందంది అయినా కూడా కొంచెం ఉండలు కొంచెం అంటే కొంచెం లైట్గా ఉండలాగా కట్టింది. ఆ ఆయనతో ఉండలాగా లేకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాతనే మనము కొంచెం మంది వేసుకుంటే దీనిలో నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఓన్లీ జీలకర్ర వేసిన. నువ్వులు వేసుకోవచ్చు, అలాగే ఓమ కూడా వేసుకోవచ్చు. మనం చిల్లీ అంటే మనం ఎండుమిర్చి కచ్చపక్క దంచి వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఏమీ వేయలేదు, మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, నచ్చితే, లేకపోతే లేదు. ఇప్పుడు కొంచెం జీలకర్రను అయితే వేసుకున్నా. చూడండి, అట్లా ముట్టుకుంటే మనకు కొంచెం గంజిలాగా మనకు జిగుటగా రావాలి. జిగుటగా వస్తే మనకు పిండి అనేది ఉడికిపోయినట్టు. మన పిండి ఉడికిందా లేదా కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాకనే మనము దింపుకొని పక్కన పెట్టుకొని మనం ఒక గిన్నెలో తీసుకొని చల్లారించేంత వరకు కొంచెం చల్లారించుకోవాలి. చల్లార్చుకున్న తర్వాతనే మనము దించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను కొంచెం జీలకర్ర అయితే వేసేసిన. జీలకర్ర వేసిన తర్వాత కూడా మనం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకపోతే మనం ఇంకాస్త ఉప్పు కూడా వేసుకొని దింపి పక్కన పెట్టుకొని చిన్న గిన్నెలో వేసుకొని అయితే మనము తీసుకోవాలి. ఎందుకంటే అంత చల్లారేలోపు గట్టిగా అవుతుంది కనుక కొంచెం కొంచెం మనం చిన్న గిన్నెలోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కొంచెం చిక్కగా అయింది. దీన్ని ఇట్లా కలిపి మూత వేసుకొని మనకు కొంచెం చిన్న గిన్నెలో తీసుకొని అయితే మనము పెట్టుకోవాలి. ఇట్లా చిన్న గిన్నెలో కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకొని దాన్ని నీళ్ళల్లో తడిపి, కొంచెం పల్చటి క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో ఇట్లా తడిపి పిండుకొని ఇట్లా మనం ఒక గరిటెతోని ఇట్లా మనం అప్పడాలాగా వేసుకుంటే చాలా బాగా వచ్చినాయి. నాకైతే ఫస్ట్ టైం అయినా బాగున్నాయని చెప్పిన కదా, ఇలా నేనైతే మిద్దె మీద పెట్టుకున్నా. మనం ఇంట్లో కూడా ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే 2 రోజులు ఎండుతాయి, కానీ నేనైతే ఎండ బాగుంది, నేను పెట్టిన రోజు ఒకటే రోజుకైతే మనకి ఇవి అయిపోయినాయి. తెల్లవారి కొంచెం మనము ఎండిన తర్వాత మనం తడిపి తీసుకోవాలి కనుక, తడిపి తీసుకున్నంటే కొంచెం పదనైనాయి కనుక నేనైతే మళ్ళీ ఒక రోజైతే ఎండబెట్టుకుంటే సరిపోయినాయి. మొత్తంగా 2 రోజులల్లో ఇవి మనకు అప్పడాలు అనేటివి రెడీ అయిపోయినాయి. చూడండి, ఇట్లా మనకు ఎన్ని కావాల్సిన అన్ని అన్నము, మన పిండి ఎంత ఉంటే అంత వరకు మనం అన్నీ కూడా ఇట్లా వేసేసుకొని రెడీ చేసేసుకుంటే అయిపోతుంది. నాకైతే ఒక బెడ్షీట్ నిండా సరిపోయినాయండి. నేను వేసుకున్న అరకిలోకి కొంచెం ఎక్కువ అవుతుంది పిండి. ఇలా సాయంత్రం వరకు అయితే ఇగో అప్పడాలు అనేటిది ఇట్లా ఎండిపోయి క్లాత్కు అతుక్కున్నట్టు ఉంటాయి. అందుకే దీనికి ఏం చేయాలి, ఉల్టా అంటే వెనక సైడ్ కొన్ని నీళ్ళు అనేది చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకొని లైట్గా నీళ్ళు చల్లుకుంటే అవి మనకు ఊడొస్తాయి, లేకపోతే అప్పడాలు అనేటివి ఇరిగిపోతాయి. మనం మొత్తంగా వాటర్ అయితే నీళ్ళు అయితే చల్లుకొని ఇట్లా ఉల్టా ఉన్నది కదా, ఇట్లా చేతితోని నెమ్మదిగా తీసి ఒక బేసన్లో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకొని ఇవి మళ్ళీ తెల్లవారి ఎండలో అయితే పెట్టుకోవాలి. నాకైతే చాలా వరకు బాగానే వచ్చినాయి. ఏదో కొన్ని కొంచెం ముక్కలు అయినాయి, కానీ మిగతా అయితే చాలా బాగా వచ్చినాయి. ఇలా మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేటట్టు అయితే చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి పక్క కొలతలతో చేసుకొని చూడండి. మనం సాంబార్ వండుకున్నప్పుడు కానీ, మామూలుగా టమాటా రసం చేసుకున్నప్పుడు కానీ ఇలా నూనెలో వేయించుకొని మనము తింటే చాలా బాగుంటాయి. సంవత్సరం పాటు మనకు నిల్వ ఉంటాయి. మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి ఉంచుకుంటే ఇవి మంచిగా ఎండిన తర్వాత ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఇట్లాంటి పదన లేకుండా చేసుకొని పెట్టుకోవాలండి, అప్పుడైతే బాగుంటాయి. నాకైతే చాలా నచ్చినాయి. మీరు ఒకసారి ఈ వీడియో నచ్చినట్టయితే ఈ పక్క కొలతలతోనైతే చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.